నమస్కారం నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పెద్ద రెస్టారెంట్లలో క్వాలిటీ రుచికరమైన ఫుడ్ తినాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అటువంటి వారి కలలను సాకారం చేస్తుంది గుడ్ టు గ్రాబ్. అతి తక్కువ ఖర్చుతో రుచికరమైన క్వాలిటీ ఫుడ్ను మీ ముందుకు తెస్తుంది ఈ గుడ్ టు గ్రాబ్. అసలు గుడ్ టు గ్రాబ్ సేవలేంటి, వాటి లక్ష్యాలేంటి అనే విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తపస్వి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం తపస్విని గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. తపస్విని గారు, అసలు ఈ గుడ్ టు గ్రాబ్ అంటే ఏంటి? గుడ్ టు గ్రాబ్ అనేది ఒక సర్ప్లస్ ఫుడ్ యాప్. మీరు చూసుకుంటే యాక్చువల్లీ మన ఇండియాలో ఆల్మోస్ట్ 90,000 crore వర్త్ అయిన ఫుడ్ ఎవ్రీ ఇయర్ వేస్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఒక్క మీల్ ప్రిపేర్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన చేతికి ఒక్క మీల్ రావడానికి ఒక ఫార్మర్ పండిస్తాడు అంటే మ్యాన్ పవర్ కావాలి, సాయిల్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి. ఆ పంట వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మిల్కి తీసుకెళ్ళాలి, అక్కడ ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. ఆ మిల్స్ నుంచి మళ్ళీ మార్కెట్స్కి తీసుకెళ్ళాలి, అక్కడ పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఇలా చాలా ఎఫర్ట్ పెడితే కానీ మన చేతికి ఒక ఫుడ్ అనేది రాదు. అండ్ దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వం అప్పుడప్పుడు. అంటే 1/3 ఆఫ్ ద ఫుడ్ గుడ్ ఫుడే వేస్ట్ అవుతుంది. మనం చాలా పండిస్తున్నాం, కొంచెం తింటున్నాం, అంతకంటే ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం. సో ఈ గుడ్ ఫుడ్ని మొత్తం సేవ్ చేయడానికి మేము చేస్తున్న ఒక ప్రయత్నమే గుడ్ టు గ్రాబ్ యాప్. అసలు ఈ గుడ్ టు గ్రాబ్ నుంచి మీరు అందించే సేవలు ఏంటో చెప్తారా? మేము గుడ్ టు గ్రాబ్ ద్వారా క్వాలిటీ ఫుడ్ని కస్టమర్స్కి 50% ఆఫ్కి సెల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ప్రతి రెస్టారెంట్లో కానీ, బేకరీస్లో కానీ, హోటల్స్లో కానీ ఎండ్ ఆఫ్ ద డే సర్ప్లస్ ఫుడ్ అనేది ఉంటుంది. అండ్ ఆ క్వాలిటీ ఫుడ్ని అమ్మడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ అంటూ మనకి ఏది లేదు. సో ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమే ఈ గుడ్ టు గ్రాబ్ యాప్. దానివల్ల మేము కస్టమర్స్కి 50% ఆఫర్కి క్వాలిటీ ఫుడ్ని సెల్ చేయాలనుకుంటున్నాం. తపస్విని గారు, అసలు ఈ గుడ్ టు గ్రాబ్ నుంచి తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఫుడ్ను అందించాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ మాకు ఈ ఆలోచన పాస్ట్లో మాకు 2019లో ఒక 3 స్టార్ రెస్టారెంట్ ఉండేది. అండ్ రెస్టారెంట్ ఉన్నప్పుడు కొంతమంది పీపుల్ ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు, ఎండ్ ఆఫ్ ద డే అసలు ఎంతవరకు వండాలో తెలీదు, ఎంతవరకు సెల్ అవుతుందో తెలీదు, రైట్? సో ఇలాంటప్పుడు కొన్నిసార్లు చాలా గుడ్ ఫుడ్ మిగిలిపోతూ ఉండేది. ఆ టైంలో పర్టికులర్గా దీనికోసమే ఒక యాప్ అంటూ లేదు. సో అక్కడ నుంచి పుట్టిన ఆలోచనే గుడ్ టు గ్రాబ్ యాప్. సో చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్సే తీసుకోండి, వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీస్కి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ని అఫోర్డ్ చేయలేకపోతారు. బట్ ఈ యాప్లో ఎవ్రీ టైం మనకి 50% ఆఫ్కే ఫుడ్ దొరుకుతుంది. సో అలాంటప్పుడు మన ఫేవరెట్ ఫుడ్ని, క్వాలిటీ ఫుడ్ని బడ్జెట్ ఫ్రెండ్లీ యాప్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. సో అంటే ఇక్కడికి వచ్చిన చాలా మంది అన్ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు ఇలాంటివి కూడా ఆఫర్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. చాలామంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ, స్టూడెంట్స్ కానీ, బ్యాచులర్స్ కానీ, వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఓపిక ఉండదు వండుకోవడానికి, చేసుకోవడానికి. సో అలాంటప్పుడు ఇలాంటి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ యాప్ ఉండడం వల్ల వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది, అలానే ఫుడ్ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. అసలు ఈ గుడ్ టు గ్రాబ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి? గుడ్ టు గ్రాబ్ యాక్చువల్లీ మేము 2023లో టీ హబ్లో స్టార్ట్ చేసాము. బట్ దానికంటే ముందు మాకు ఆల్మోస్ట్ 1 year ఆఫ్ గ్రౌండ్ వర్క్ జరిగింది. అంటే కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దీన్ని వెండర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి మేము దీన్ని 2023లో స్టార్ట్ చేసాము. అండ్ 2023 నుంచి ఇప్పటి వరకు మేము చాలా మంచి బ్రాండెడ్ రెస్టారెంట్స్తో కొలాబరేట్ అయ్యి, వాళ్ళు కూడా ఒక మంచి సస్టైనబుల్ పార్ట్నర్స్ అయ్యి ఇప్పుడు మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈ CO2 ఎమిషన్ అండ్ ఫుడ్కి ఉన్న సంబంధం ఏంటండి? ఇప్పుడు చూసుకుంటే ఒక ప్లేట్ ఆఫ్ మీల్ తీసుకోండి, ఓకే, అదొక క్వాలిటీ మీల్, అది ఖరాబ్ అవుతున్న ఫుడ్ మాత్రం కాదు. సో ఇలాంటి ఒక క్వాలిటీ మీల్ ఎండ్ ఆఫ్ ద డేకి ఖరాబ్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాము, ల్యాండ్లోకి పడేస్తాము, రైట్? సో అలా ల్యాండ్లోకి పడేసినప్పుడు దాని నుంచి చాలా కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ గ్యాసెస్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్ కంటే 28 times మోర్ పొటెంట్ ఉంటుంది. సో దానివల్ల CO2 ఎమిషన్ అవుతుంది అండ్ చాలా డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అలా మనం ఒక ప్లేట్ మీల్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతున్నామంటే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ని కూడా సేవ్ చేస్తున్న వాళ్ళం అవుతాము. అసలు ఈ గుడ్ టు గ్రాబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్, సమస్యలు ఏమైనా ఫేస్ చేశారా? ఎస్ అండి. అంటే అనుకున్నంత ఈజీగా అయితే అవ్వలేదు. బట్ కొంతమందికి, కొన్ని కస్టమర్స్కి, కొన్ని వెండర్స్కి చాలా ఈజీగా అర్థమైంది సర్ప్లస్ ఫుడ్ అంటే ఏంటి అని చెప్పేసి. చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు పీపుల్ ఇప్పుడు, కాబట్టి వాళ్ళకి అర్థమైంది సర్ప్లస్ ఫుడ్ అంటే ఏంటి, అదొక క్వాలిటీ ఫుడ్ అని వాళ్ళకి అర్థమైంది. బట్ చాలామంది దాన్ని కరెక్ట్ వేలో తీసుకోలేదు. కొంతమంది చాలా నెగిటివ్గా వెళ్ళారు. అంటే లైక్ మిగిలిపోతున్న ఫుడ్డా, ఖరాబ్ అవుతున్న ఫుడ్డా, వేస్ట్ అవుతున్న ఫుడ్డా అని చెప్పేసి అనుకుంటారు. బట్ నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏంటి అంటే సర్ప్లస్ ఫుడ్ అంటే ఎప్పుడు మనకి క్వాలిటీ ఫుడ్లోనే ఉంటుంది. ఓకే, సో
క్వాలిటీ ఫుడ్ అంటేనే సర్ప్లస్ ఫుడ్. సో ప్రాబ్లమ్స్ అయ్యాయి ఇలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మాకు అందరికీ కరెక్ట్ అందరు ఒకేలాగా తీసుకోలేరు దాన్ని, రైట్? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ చెప్పడానికి మాకు కొంచెం ప్రాబ్లం జరిగింది. బట్ ఎస్, ఇప్పుడు పీపుల్ కొంత మంచిగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్న ఖర్చుతో పోలిస్తే ఈ యాప్లో ఉన్న ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే ఎంత ఖర్చును ఆదా చేసుకోవచ్చు అంటారు? ఈ యాప్లో ఒక్కటేసారి కాకుండా లేకపోతే ఫెస్టివల్స్కి అలా అప్పుడప్పుడు కాకుండా 365 డేస్ మీకు ఈ యాప్లో 50% ఆఫ్కే ఫుడ్ దొరుకుతుంది. 365 డేస్ ఎవ్రీ డే మీకు 50% ఆఫ్కే ఫుడ్ దొరుకుతుంది ఫ్రమ్ ద మెయిన్ రెస్టారెంట్ మెన్యూ. సో ప్రతి కస్టమర్ క్వాలిటీ ఫుడ్ని 50% ఆఫ్కే ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఈ గుడ్ టు గ్రాప్లో మీ టీం గురించి చెప్తారా? మామూలుగా సోలోగా అయితే దీన్ని రన్ చేయడం చాలా కష్టం. సో మీ టీం గురించి కూడా వినాలనుకుంటున్నాం. యా, మీరు ఫ్రంట్ ఎండ్ చూస్తున్న యాప్ ఏదైతే ఉందో, డిజైనింగ్ ఏదైతే ఉందో, లేకపోతే యూజర్ ఇంటర్ఫేస్ ఎంత ఈజీగా ఉండడానికి ఒక్కరితో అయితే అస్సలు అవ్వదు. ఎస్, బ్యాక్ ఎండ్లో చాలామంది డెవలపర్స్, సోషల్ మీడియా క్రియేటర్స్ కానీ, డిజిటల్ మార్కెటర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళందరి హెల్ప్ మాకు ఎప్పటికీ ఉంటూనే ఉంది. సో మా టీం అందరి ఎఫర్ట్ వల్లే ఇది మేము చేయగలుగుతున్నాము. సో ఎస్, చాలామంది దీనికోసం కష్టపడుతూ ఉన్నారు అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు గివ్ బెటర్ సర్వీసెస్ టు కస్టమర్స్. అంటే దీని డెవలప్ కోసం వాళ్ళు ఫుల్ టైమ్ చేస్తున్నారా లేకపోతే పార్ట్ టైం మాత్రం చేస్తున్నారా? లేదు, డెవలపర్స్ కానీ, సో ఎగ్జిక్యూటివ్స్ కానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, డిజిటల్ మార్కెటర్స్ అందరూ ఇప్పుడు ఫుల్ టైమ్గానే చేస్తున్నారు. అందరు ఫుల్ టైం కృషి వల్లే ఇది ఇంత తొందరగా డెవలప్ అవుతుంది. ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పటి నుంచి అది డెలివరీ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటారు? మనం గుడ్ టు గ్రాబ్ యాప్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకు ఒక పికప్ టైం అనేది వస్తుంది. సో ఆ పర్టికులర్ పికప్ టైంకి మనం రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ని తెచ్చుకోవడమే. మరి రెస్టారెంట్ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందండి? రెస్టారెంట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫుడ్ సేవ్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళు కూడా ఈ నోబెల్ కాస్లో పాలు పంచుకుంటున్నందుకు మేము వాళ్ళకి సస్టైనబుల్ పార్ట్నర్ అనే ఒక ట్యాగ్ని ఇస్తున్నాము. ఓకే, అంటే వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి వాళ్ళ అంత సహాయం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము ఈ ట్యాగ్ని అందరికీ మాతో కొలాబరేట్ అయిన రెస్టారెంట్ వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఇంత తక్కువ ఖర్చుకి మీరు ఫుడ్ అందిస్తున్నారు కదా, అసలు ఫుడ్ని మీరు ఎలా సమకూర్చుకుంటున్నారండి? నార్మల్ ఫుడ్ యాప్స్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఈ ఫుడ్ యాప్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి వెండర్ తన ప్యానల్ని అప్డేట్ చేస్తారు. సో ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ యాప్లో కనిపిస్తుంది. వాళ్ళ మెన్యూ ఐటమ్స్ ఏవైతే ఉంటుందో అవి మనకి యాప్లో కనిపిస్తుంది. సో మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అక్కడ మనకు ఒక పికప్ టైం అనేది ఉంటుంది. సో ఆ పికప్ టైంకి మనం రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ని తెచ్చుకోవాలి. సో ఇక్కడ నేను పర్టికులర్గా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మేము ఇప్పుడు డెలివరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయట్లేదు, మనమే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ని తెచ్చుకోవాలి. అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మనం ఎంత మనీని సేవ్ చేస్తున్నామో అండ్ ఆల్సో ఎంత CO2 ఎమిషన్ని సేవ్ చేస్తున్నామో కూడా మనకి యాప్లో ట్రాక్ అవుతూనే ఉంటుంది. మీరు ఇంత తక్కువ ఖర్చుతో ఫుడ్ అందిస్తున్నారు కదా, మరి కస్టమర్ ఫీలింగ్స్ ఎలా ఉందండి? మీకు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక కస్టమర్ ఉన్నారు, 60 years జెంటిల్ మ్యాన్. అతని గురించి చెప్పాలంటే నార్మల్గా అంత ఓపిక ఉండదు ఒక 50 years దాటిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడానికి. కానీ అతను మా ఫుడ్ యాప్ గురించి ఆన్లైన్లో చూసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్ళి దాన్ని పికప్ చేసుకొని ఫుడ్ని టేస్ట్ చేసి దాని క్వాలిటీ గురించి మాకు కాల్ చేసి చెప్పారు మేము ఎంత మంచి సర్వీసెస్ అందిస్తున్నామని చెప్పేసి. అట్ ద సేమ్ టైం అతను ఎన్విరాన్మెంట్ CO2ని నేను ఇంత సేవ్ చేశాను అక్కడ ట్రాక్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది కదా, సో ఇంత సేవ్ చేశాను అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. మనీని సేవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎన్నో ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా అండి, ఇప్పుడు వాటికి మన గుడ్ టు గ్రాబ్కి ఉన్న మధ్య తేడా చెప్పగలరా? ఇక్కడ నేను మీకు 2 pointsలో కవర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి గుడ్ టు గ్రాబ్ కంప్లీట్లీ ఒక సర్ప్లస్ ఫుడ్ యాప్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఫుడ్ యాప్స్ని తీసుకోండి అండ్ మన ఫుడ్ యాప్ని తీసుకోండి. వేరే ఫుడ్ యాప్స్లో ఒక ఐటమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 200 రూపీస్ ఉంటుంది, దాన్ని ఒక 250 చేసి అండ్ దాని తర్వాత వోచర్స్ అన్ని, డెలివరీ ఛార్జెస్ అని ఎక్సెట్రా అన్నీ యాడ్ చేసి మొత్తానికి 350 వరకు ఉంటుంది, రైట్? బట్ ఇక్కడ గుడ్ టు గ్రాబ్లో చూసుకుంటే మీరు 200 రూపీస్ ఫ్రమ్ ద రెస్టారెంట్ నుంచి ఉందనుకోండి, ఇక్కడ 50% ఆఫ్కే వస్తుంది, అంటే 100 రూపీస్. అలా అని చెప్పేసి క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. 100% సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ క్వాంటిటీని కూడా మేము మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ మా ఇంపార్టెంట్ మోటివ్ వచ్చేసి
ఏదైతే గుడ్ ఫుడ్ ఉంటుందో అది మేము కంప్లీట్లీ సేవ్ చేయాలని ట్రై చేస్తున్నాం. అంటే గుడ్ ఫుడ్ విల్ నెవర్ గోస్ టు బిన్ అనేసి మా మోటివ్ అండి. తపస్విని గారు, అసలు ఈ సస్టైనబుల్ కాన్సెప్ట్ ఏంటి? యా, యాక్చువల్లీ మేము ఫస్ట్ కేపీహెచ్బి నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఓవరాల్ హైదరాబాద్ కూడా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాము. సస్టైనబుల్ పార్ట్నర్ అనే ట్యాగ్ ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు కూడా మాతో పాటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి లేదా కాపాడడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. అండ్ దాంట్లో నుంచి వాళ్ళు అసలు ఏం ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అలా మాకు ఫస్ట్ సస్టైనబుల్ పార్ట్నర్ వచ్చేసి కేఎస్ బేకర్స్ అండి. వాళ్ళు మాకు ఆల్మోస్ట్ 20 బ్రాంచెస్తో ఆన్బోర్డ్ అయి ఉన్నారు. అలానే కృతింగా, బ్రౌన్ బియర్స్, రెడ్ బకెట్స్, గ్రీన్ బకెట్స్, ఇలా చాలా బ్రాండెడ్ రెస్టారెంట్స్ అండ్ బేకరీస్ నుంచి మేము కొలాబరేట్ అయి ఉన్నాము. సో సస్టైనబుల్ పార్ట్నర్ అనే ట్యాగ్ మేము ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు కూడా మాతో పాటు ఈక్వల్గా ఈ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి ఫైట్ చేస్తున్నారు కాబట్టి. అసలు ఈ గుడ్ టు గ్రాప్ అని పెట్టాలని, అంటే ఆ పేరు పెట్టాలని ఎలా అనిపించిందండి? ఆ లోగో కూడా చూడడానికి వెరైటీగా ఉంది. దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉందంటారా? పేరు వెనకాల, లోగో వెనకాల? యా అండి, అఫ్ కోర్స్ ఉంది. యాక్చువల్లీ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గుడ్ టు గ్రాప్ ఇది ఒక ఎన్సో సింబల్ అనమాట. అంటే దీంట్లో బుద్ధిజంలో మీనింగ్ ఏంటంటే ఎన్లైట్మెంట్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే చెట్లు ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ లీవ్స్ అనేవి మళ్ళీ ఎర్త్లోకే వెళ్ళిపోతున్నాయి. అంటే ఎర్త్ నుంచి ఏదైతే వస్తుందో అది మళ్ళీ ఎర్త్లోకే వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒక సస్టైనబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? సో ఈ లోగో వెనకాల ఉన్న అర్థం అది. అండ్ గుడ్ టు గ్రాబ్ అని అంటే ఏంటి అంటే గుడ్ ఫుడ్ని రైట్ టైంకి గ్రాప్ చేసుకోవడమే గుడ్ టు గ్రాప్. ఓకే, సో క్వాలిటీగా ఉన్నప్పుడే గ్రాప్ చేసుకోవడం అనేది గుడ్ టు గ్రాప్. యాక్చువల్లీ మేము ఇది స్టార్ట్ చేసే ముందు, అంటే లైక్ నేమ్ అనుకునే ముందు కానీ లోగో అనుకునే ముందు చాలా డిస్కషన్స్ జరిగాయి. చాలా నేమ్స్ ట్రై చేసాము, చాలా లోగోస్ కూడా ట్రై చేసాము. బట్ మాకు ఎందులోనూ ఇంత మీనింగ్ దొరకలేదు. సో దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ గుడ్ టు గ్రాబ్ అండ్ గుడ్ టు గ్రాబ్ లోగో. అండ్ మాది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సర్ప్లస్ ఫుడ్. ఇప్పటివరకు ఇండియాలో ఎవరు సర్ప్లస్ ఫుడ్ని స్టార్ట్ చేయలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియా సర్ప్లస్ ఫుడ్. తపస్విని గారు, మరి ఈ కాన్సెప్ట్ ఇందాక ఇండియాలోనే లేదు అన్నారు, మరి ఎక్కడుందండి? అంటే దేని చూసి ఇన్స్పైర్ అయ్యి దీన్ని స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఇది ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్లో ప్రూవెన్ థియరీగా ఉంది. అంటే అక్కడ గవర్నమెంటే ఇనిషియేషన్ తీసుకొని సస్టైనబిలిటీ కోసం, సర్ప్లస్ ఫుడ్ని సేవ్ చేయడం కోసం అలాంటి చాలా యాప్స్ అండ్ కమ్యూనిటీస్ వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి. అండ్ నేను మీకు ముందుగా చెప్పినట్టు మాకు ఆల్రెడీ రెస్టారెంట్ ఉండే అని చెప్పాను కదా. సో అప్పుడు మాకు ఆలోచన వచ్చినప్పుడు మేము గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు చూసాము, ఓకే ఇలాంటిది అసలు ఏదైనా ఉందా, ఏదైనా చేయొచ్చా అని చెప్పేసి. అక్కడి నుంచి మేము స్టార్ట్ చేసిందే గుడ్ టు గ్రాబ్. అలా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఉన్న కల్చర్లో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తుంటాము. అలాంటి ఒక దేశంలో ఇలాంటి మంచి ఫుడ్ వేస్ట్ అవ్వడం అనేది చాలా బాధగానే అనిపిస్తుంది ఎవరికైనా, రైట్? సో అందుకే అక్కడి నుంచి ఇన్స్పైరింగ్గా తీసుకొని మేము ఇక్కడ కూడా ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేసాము గుడ్ టు గ్రాబ్ని. అవునండి, మీరు చెప్పింది పాయింట్. ఇప్పుడు ఇంత తక్కువ కాస్ట్లో రావడం వల్ల చాలామంది రెస్టారెంట్లో అలా చాలా అంటే పెద్ద రెస్టారెంట్లో తీసుకోవాలనుకుంటూ ఉంటారు ఫుడ్ని. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. యా అవును, వాళ్ళకు కూడా చాలా మందికి ఉంటుంది మంచి రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ టేస్ట్ చేయాలి అని చెప్పేసి, కానీ చాలామంది అఫోర్డ్ చేయలేరు దాన్ని. అలాంటప్పుడు ఇలాంటి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ యాప్ ఉండడం వల్ల వాళ్ళు కూడా మంచిగా ఫుడ్ని టేస్ట్ చేసే అవకాశం వాళ్ళకి కూడా ఉంటుంది. ఇట్స్ ట్రూ అండి. నైస్. మీరు ఏం చదువుకున్నారు? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్పగలరా? యా షూర్ అండి. నేను వచ్చేసి MBA చేశాను అండ్ ఇప్పుడు కంటెంట్ క్రియేటర్గా చేస్తున్నాను గుడ్ టు గ్రాప్తో. అండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీఆర్ ఫ్రమ్ అండ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కోర్స్. అండ్ మా నేటివ్ ప్లేస్ వచ్చేసి శంషాబాద్. సో అసలు ఈ థాట్ ఎలా వచ్చిందండి? అంటే మీరందరూ గ్యాదర్ అయ్యి ఇలా ఒక గుడ్ టు గ్రాప్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి, మీ టీం కూడా ఉందన్నారు కదా, ఆ టీంలో వాళ్ళు కూడా ఏమేమి చదువుకున్నారు? యాక్చువల్లీ మా ఫౌండర్స్ వచ్చేసి దే ఆర్ డాక్టర్స్ అనమాట. సో వాళ్ళు ఇండియాలో ఫార్మడీ చేసేసి దెన్ దే వెంట్ టు యూకేకి వెళ్ళి అక్కడ వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ ఉండే అనమాట. సో వాళ్ళకి అక్కడ ఐడియా వచ్చింది గుడ్ టు గ్రాప్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో అక్కడ నుంచి వాళ్ళు ఫ్యామిలీస్ అండ్ జాబ్ వదిలేసి ఫ్యామిలీతో పాటు కంప్లీట్లీ ఇండియాకి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు కంప్లీట్లీ గుడ్ టు గ్రాప్ పైన వర్క్ చేస్తున్నారు. సో నేను వీళ్ళు చేస్తున్న ఇనిషియేషన్ చూసి నాకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. సో వీళ్ళు తీసుకునే ఇనిషియేషన్ చూసి ఫుడ్ని సేవ్ చేయడం చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. సో ఐఎమ్ హ్యాపీ దట్ దే యాక్సెప్టెడ్ మీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. సో అలా మేము గ్యాదర్ అయ్యి ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. నైస్.
అంటే మీ పాయింట్లో ఫుడ్ ఇష్టమైన వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది అంటారు. కరెక్ట్. ఫుడ్ ఇష్టమైన వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ గురించి, ఫుడ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ కావాలనుకునే దొరకదు, సమ్ టైమ్స్ వద్దనుకున్న ఎక్కువ ఫుడ్ ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళకి వాల్యూ ఏంటో తెలుస్తుంది. తపస్విని గారు, మీరు కమ్యూనిటీని ఎలా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు? నేను కమ్యూనిటీని ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నామంటే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇలా వెళ్ళి మేము సెమినార్స్ ఇస్తూ ఉంటాము. వాళ్ళకి ఫుడ్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా రెస్క్యూ చేయాలి అనే దాని గురించి మేము సెమినార్స్ ఇస్తూ ఉంటాము. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం మేము మా పార్ట్నర్ రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ ఉన్న చెఫ్స్కి సర్ప్లస్ ఫుడ్ని ఎలా తగ్గించాలి అనే దానిపైన కూడా మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం మీరు మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఫాలో అవుతున్నట్టుంటే అందులో మేము చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాము. ఫర్ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఫుడ్ లైఫ్ స్పాన్ని ఎలా పెంచుకోవాలి అనే దానిపైన మేము పోస్టులు పెడుతూ ఉంటామండి. మీరు యాప్ ద్వారా ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ని అందిస్తారు? సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బేకరీ టు బేకరీ అండ్ రెస్టారెంట్ టు రెస్టారెంట్ అండి. సో బేకరీలో, రెస్టారెంట్లో ఆ డేకి ఏదైతే సర్ప్లస్ ఫుడ్ ఉంటుందో ఆ సర్ప్లస్ ఫుడ్ని, ఆ మెన్యూ ఐటమ్స్ని మేము యాప్లో డిస్ప్లే చేస్తుంటాము. అది ఏ మెన్యూ ఐటమ్ అయినా కానివ్వండి, లైక్ కేక్స్ కానివ్వండి, పేస్ట్రీస్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, బిర్యానీ, మీల్స్, అలా ఏదైతే సర్ప్లస్ ఫుడ్ ఆ డేకి ఉంటుందో అది మేము అందించడానికి ట్రై చేస్తున్నాము. తపస్వి గారు, ఈ గుడ్ టు గ్రాప్ ద్వారా మీరు ప్రేక్షకులకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? గుడ్ టు గ్రాప్ ద్వారా మేము ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నామంటే వీలైనంత వరకు సర్ప్లస్ ఫుడ్ని తగ్గించండి. ఎందుకంటే ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఈవెంట్స్ అయినా, మ్యారేజెస్ అయినా, మన ఇంట్లో అయినా ఎక్కడైనా ఫుడ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్గా ఉంటుంది, రైట్? సో అలాంటప్పుడు కొన్ని ఈవెంట్స్లో, కొన్ని మ్యారేజెస్లో వచ్చే వాళ్ళకంటే ఇంకెక్కువ ఫుడ్ని మనం వండుతుంటాము. అలాంటప్పుడు అదంతా వేస్ట్ అయిపోతుంది. సో వీలైనంత వరకు ఆ సర్ప్లస్ ఫుడ్ని తగ్గించండి. లేకపోతే మీరు తగ్గించలేకపోతే ఆ సర్ప్లస్ ఫుడ్ని క్వాలిటీగా ఉన్నప్పుడు రైట్ కస్టమర్కి లేకపోతే రైట్ పీపుల్కి అందేలా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు దానిపైన ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అస్ అవుట్ సో దట్ వీ కెన్ హెల్ప్ యూ ఇన్ ఆర్డర్ టు డైవర్ట్ ఇన్ టు ద కరెక్ట్ ఛానల్స్. గుడ్ టు గ్రాబ్ యాప్ని యూజ్ చేసి ఫుడ్ని ఎలా ఆర్డర్ పెట్టచ్చు అంటారు? సో గుడ్ టు గ్రాబ్ అని మీరు యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ సెర్చ్ చేయండి. గుడ్ టు గ్రాబ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ యాప్ కనిపిస్తుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో కానీ ఈమెయిల్తో కానీ లాగిన్ అవుతే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో మీరు యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీరున్న లొకేషన్ని జియో లొకేషన్ ద్వారా తీసుకుంటుంది. సో మీ చుట్టుపక్కల ఉన్న ఏవైతే సస్టైనబుల్ పార్ట్నర్స్ మాకున్నారో అవి మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆ సస్టైనబుల్ పార్ట్నర్స్ నుంచి మీ ఫేవరెట్ రెస్టారెంట్ని చూస్ చేసుకొని మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ని చూస్ చేసుకుంటే అక్కడ మీకు ఒక ఆర్డర్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆల్సో పికప్ నెంబర్ కూడా పికప్ టైం అనేది ఉంటుంది. సో ఆ పికప్ టైంకి మీరు అవైలబుల్ ఉన్నారో లేదో చూసుకొని ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. చేసిన తర్వాత మీకు ఒక ఆర్డర్ నెంబర్ అనేది వస్తుంది. సో ఆ ఆర్డర్ నెంబర్ని మీరు పికప్ టైంకి వెళ్ళి రెస్టారెంట్లో చూపిస్తే మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు, మీ ఫేవరెట్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మేము హైదరాబాద్లోనే యాప్ని స్టార్ట్ చేసాము. బట్ మా మెయిన్ మోటివ్ వచ్చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు గుడ్ ఫుడ్ని సేవ్ చేయడమే. సో ఇప్పటివరకు అయితే హైదరాబాద్లో మేము ఇది స్టార్ట్ చేసాం కాబట్టి ఇండియా వైజ్గా గుడ్ ఫుడ్ని సేవ్ చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తూనే ఉంటాము. సో మా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి ఇదే అండి, మా మోటివ్ని మేము కాపాడుకుంటూ ఫుడ్ని కాపాడుకుంటూ ఉండడం. కస్టమర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి? సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గుడ్ టు గ్రాబ్ అని సెర్చ్ చేస్తే మీరు మా పేజెస్ని విజిట్ చేయొచ్చు. అక్కడ నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్తో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడు ఎలా కాంటాక్ట్ అయినా కూడా మా ఎగ్జిక్యూటివ్స్ మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. తపస్వి గారు, నిజంగా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్విరాన్మెంట్ని కాపాడడంతో పాటు తక్కువ ఖర్చుతో చాలా అద్భుతమైన ఫుడ్ని అందరికీ అందిస్తున్నారు చూసారా, అది చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు. వనిత టీవీ తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.